ఓం శాంతి శాంతి శాంతి. కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం జనవరి 30న థియేటర్స్ రిలీజ్ అయింది. హీరో వచ్చి మన డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ వచ్చేసి ఈషా రెబ్బా. ఈ సినిమా యాక్చువల్గా ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్పోన్ అవుతూ మొత్తానికి నిన్న రిలీజ్ అయింది జనవరి 30న. యాక్చువల్గా ఈ సినిమా వచ్చేసి మన మలయాళంలో 2022లో ఒక సినిమా వచ్చింది, జయ 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 హే అనేసి. ఆ సినిమా పెద్ద హిట్ మలయాళంలో. ఆ తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు కూడా హాట్స్టార్లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, చాలామంది చూశారు కూడా ఆ సినిమాను. మళ్ళీ అదే సినిమాను ఇప్పుడు మన తెలుగులో రీమేక్ చేశారు. ప్రమోషన్స్లో ప్రొడ్యూసర్లు 6 ప్రొడ్యూసర్లు ఈ సినిమాకు తెలుగులో. వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలామంది మన చిన్న చిన్న ఊళ్ళలో చూడలేదు ఈ సినిమా, తెలుగులో కూడా బాగా ఆడుతుందని నమ్మకంగా ఉన్నామని చెప్పారు. నేను ఆల్రెడీ అది చూసేసాను కాబట్టి నాకు తెలుసు సినిమా ఏంటో, కథ ఏంటో. అయినా కానీ ఇక మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తారు కాబట్టి కొత్త డైరెక్టరు, సో అందుకు చూశాను అనమాట. ఇంకా సినిమా చూస్తే నాకు ఒరిజినల్ సినిమాలో కేవలం క్లైమాక్స్ ఒకటే గుర్తుంది, ఇక సీన్ టు సీన్ గుర్తులేదు. ఆ మెయిన్ ఆ క్లైమాక్సే హైలైట్. మలయాళంలో ఆ అమ్మాయి దర్శన రాజేంద్రను హీరోయిన్, అండ్ మన బసిల్ జోసెఫ్ హీరో. అప్పుడే పరిచయం నాకు వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళిద్దరిని చూడగానే ట్రైలర్ ఎప్పుడైతే తెలిసిందో రీమేక్ అనేసి, ట్రైలర్ చూడగానే వీళ్ళ జంట బాగా అనిపించింది, తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా. ఇక సినిమా స్టార్టింగ్లో మనకు ఈషా రెబ్బా చైల్డ్హుడ్ అంతా, సినిమా అంతా రాజమండ్రి బ్యాక్డ్రాప్లో తీశారు. సో అది తెలుగు నేటివిటీకి బాగా సెట్ అయింది, అది రాజమండ్రి బ్యాక్డ్రాప్ తీయడము, ఆ చేపలు వలలు పట్టడము ఇవన్నీ. స్టార్టింగ్లో మన హీరోయిన్ స్టోరీ పెట్టారు. మన హీరోయిన్ చిన్నప్పుడు అంటే ఇంట్లో ఎలా పెరిగింది, వాళ్ళ అమ్మ నాన్న అన్న మేనమామ, ఇవన్నీ కొద్దిగా ఆ పోర్షన్స్ కొద్దిగా సరిగ్గా తీసినట్టు అనిపించలేదు నాకు. ఎందుకంటే చూపించి మళ్ళీ చూపించి ఈషా రెబ్బాని స్కూల్ పిల్లలాగా చూపించడం అనేది కొంచెం బెటర్గా అనిపించింది. కొద్దిగా టైం పట్టింది సెట్ కావడానికి. కానీ ఎప్పుడైతే మన తరుణ్ భాస్కర్ ఎంట్రీ వచ్చిందో అక్కడి నుంచి ఫ్లో బాగుంది సినిమాది. తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అతని ఫ్యామిలీ, ప్లస్ అతని మేనమామగా చేసిన బ్రహ్మాజీ క్యారెక్టరు, అక్కడంతా అది బాగుంది. ఇంకా తర్వాత మామూలు ఇక హీరోయిన్ హీరో, ఇంకా వాళ్ళిద్దరి అంటే ఇంకా పెళ్ళి తర్వాత పడే అడ్జస్ట్మెంట్స్, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు పడే అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ ఓకే మంచి ఫ్లోలోనే వెళ్ళింది సినిమా. ఇంకా వెంటనే నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది క్లైమాక్స్లో ఉందనుకున్న ఒరిజినల్ చూసినప్పుడు, కానీ దీంట్లో ఇంటర్వల్కే పెట్టేశారేమో అనిపించింది. కానీ ఆ సీన్ వెంటనే వచ్చింది, త్వరగా వచ్చింది ఆ సీను. అదే మెయిన్ హైలైట్ సినిమాకు. ఇక సినిమా అంతా దాని మీద నడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందనేది సినిమా, మొగుడు పిల్లల మధ్యన ఏం జరిగిందనేది, కొత్తగా పెళ్ళైన జంటకి అరేంజ్డ్ మ్యారేజ్లో, ఇదే మెయిన్ ప్లాట్ సినిమాకు. సో ఫస్ట్ హాఫ్ గంటకి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. గంట చూసి ఓకే, స్టార్టింగ్లో కొద్దిగా 5-10 నిమిషాలు ఇబ్బంది పడ్డా, నేను మిగతా సినిమా అయితే బాగానే ఎంజాయ్ చేశాను. అంటే పెద్ద కామెడీ పెద్ద అని కాదు, కానీ ఆ క్యారెక్టర్స్ అందరూ బాగా సపోర్టింగ్ కాస్టింగ్ బాగుంది. ప్లస్ మన తెలుగు నేటివిటీ, గోదావరి స్లాంగ్, అంటే స్లాంగ్ మరీ విపరీతంగా లేదు కానీ బట్ ఉన్నంతలో బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్కి పాటలు గీటలు ఏం పెట్టుకోలేదు, బ్యాక్డ్రాప్లో వస్తుంటాయి. ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు నీట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా, మొగుడు పిల్లలు అంతా బాగుంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ కూడా గంటనే ఉంది. ఇక సెకండ్ హాఫ్లో మళ్ళీ అదే, ఇక ఏదైతే నాకైతే ఒరిజినల్ చూసింది ఏం గుర్తులేవు సీన్లు, ఏమైనా మార్చారా కూడా తెలియదు. బట్ సెకండ్ హాఫ్లో సినిమా సేమ్ అదే ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో ట్విస్ట్ మీద బేస్ చేసుకొని కొద్దిగా స్మూత్గా వెళ్ళింది. మళ్ళీ ఇద్దరిలో మార్పులు, ఇద్దరు మళ్ళీ కలవడము, మళ్ళీ తర్వాత ఇక ఒక అరగంట తర్వాత ఇక ఏమంటారు, కొన్ని దాచిన నిజాలు బయటపడ్డము. ఆ తర్వాత మళ్ళీ అంటే ఎక్కడ సీరియస్ కాలేదు సినిమా, కామెడీ టోన్లోనే వెళ్ళింది. కానీ ఇక ఏమంటారు, ఇంకా ఏం లేదు ఇక అక్కడ. లాస్ట్ అరగంటనే కొంచెము ఎటో తీసుకెళ్లారు కొద్దిగా. ఏమంటారు, కోర్టు సీన్ అనేది అది ఒరిజినల్ లేదు, కోర్టు సీన్ పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ హీరోయిన్కి ఏదో ఫైట్ లాంటిది పెట్టుకున్నారు. కొద్దిగా క్లైమాక్స్ నాకు అంతగా అనిపించలేదు కన్విన్సింగ్. అసలు కంక్లూడ్ చేయలేకపోయారు సినిమాని, ఒక ఎండింగ్ ఇవ్వలేకపోయారు. ప్లస్ సినిమా అంతా కూడా అటు కామెడీ టోన్లో వెళ్తున్నా ఎక్కడో చోట ఒక ఎమోషను, ఒక సీరియస్నెస్, ఏదో ప్రాబ్లంకి సొల్యూషన్ ఏదో ఒకటి రావాలి. బట్ ఏమీ రాలేదు ఈ సినిమాలో. అసలు ఏం చెప్పాలనుకున్నారు అనేది అర్థం కాలేదు నాకు. అసలు కొంచెం అన్సాటిస్ఫైడ్గానే ఉన్నా నేను ఈ సినిమా చూశాక తెలుగులో. ఒరిజినల్ చూసినప్పుడు నా ఫీలింగ్ ఏమో తెలియదు కానీ బట్ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం అరే మంచిగా ఏదైనా ట్రీట్ చేసి ఉండాల్సింది, ఏదైనా మంచి కంక్లూషన్ ఇచ్చి ఉండాల్సింది, లేదా మంచి ఎమోషన్ తీసుకొచ్చి ఉండాల్సింది, లేదా మొత్తం కామెడీతోనే లాగించేసి ఉండాల్సింది. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది అనిపించింది నాకు.
సో అందుకే నాకు ఓకే అనిపించింది సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఎవరైనా ఒరిజినల్ చూడకుండా డైరెక్ట్గా ఇది చూస్తే వాళ్ళకి నచ్చొచ్చేమో, బట్ ఒరిజినల్ చూసిన వాళ్ళకి నాలాగా అంతగా నచ్చకపోవచ్చు. సో నా రేటింగ్ 2/5. ఇక పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే నాకు తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగా సెట్ అయ్యారు క్యారెక్టర్స్లో. చాలా న్యాచురల్గా నిజంగా జంట మాదిరి ఉన్నారు. ప్లస్ సపోర్టింగ్ కాస్ట్ అందరూ బ్రహ్మాజీ నుంచి కానీ, హీరోయిన్ పేరెంట్స్ కానీ, హీరో పేరెంట్స్ కానీ అందరూ కరెక్ట్గా సెట్ అయ్యారు. అంతా బాగానే ఉంది, కానీ ఏదో మిస్ అవుతుంది. అదేదో చెప్పలేకపోతున్నాను నేను అది. సో అది నా వ్యూ. ఎవరైనా ఒరిజినల్ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. లేదు రేపొద్దున ఓటీటీలో వచ్చాక చూస్తామంటే ఇంకా మీ ఇష్టము. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ ఇది ఇంకా మొగుడు పిల్లల మధ్యన కాబట్టి కొద్దిగా ఫ్యామిలీకి అంటే కొద్దిగా మొగుడు పిల్లల సీన్లు ఉంటాయి అలాంటివి. అంటే ఏమీ ఉండదు కానీ, బట్ అవసరం లేదు. పిల్లలు దూరంగా ఉండడం మంచిది. భార్యాభర్తలు కలిసి చూస్తే బాగుంటుంది, కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. అందరు ఇంటిల్లిపాది కూర్చొని చూస్తే అక్కడక్కడ ఇబ్బంది పడవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి, దృష్టిలో పెట్టుకొని. థియేటర్ అయినా ఓటీటీ అయినా ఇది దృష్టిలో పెట్టుకొని చూడండి. భార్యాభర్తలు అయితే ఒకసారి చూడమని చెప్తాను ఈ సినిమా. ఓకే, అది నా రివ్యూ ఆన్ ఓం శాంతి శాంతి శాంతి. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.